గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గిరిజన జల వికాస పథకం ప్రారంభించింది. దీని ద్వారా ఇక నుంచి పోడు రైతులు సాగు భూముల్లో సౌర వెలుగులు జిగేలుమననున్నాయి. ప్రభుత్వం ఆ భూముల్లో బోరు బాములు తవ్వకం చేపట్టి వాటికి సౌర పంపు సెట్లు అందించనుంది. దీంతో ఏటా 2 పంటలు పండించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని దశలవారీగా రాగల 4 ఏళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలిచ్చిన పోడు భూముల్లో సేద్యానికి అవసరమయ్యే సాగునీరు అందనుంది. తెలంగాణలోని పోడు భూముల సాగు యోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించింది. దీంతో పోడు రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి. నల్లమలలో చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించనుంది. ఇందిరా సౌర జల గిరి వికాస పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. చెంచుల స్థితిగతులపై పూర్తిస్థాయి మార్పు తేవడానికి డిజైన్ చేసిన ఈ పథకం ద్వారా అడవి బిడ్డల కష్టాలు గట్టెక్కనున్నాయి. క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలను పరిష్కరిస్తే చెంచులకు శాశ్వత జీవనోపాధి దొరకనుంది. ఈ విధంగా ఇంకెక్కడైతే పోడు భూములు ఉన్నాయో ఆ రైతులకు కూడా సౌర విద్యుత్ ద్వారా బోర్లు వేయించి ఇదే విధంగా పండ్ల తోటలు పెంపకం చేసినట్టయితే చెంచుల జీవితాల్లో వెలుగు నింపుతారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా తీసుకున్నట్టయితే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల కాలంలో చెంచులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెంచుల బాగు కొరకు ఒక అడుగు ముందుకేసి మేము గతంలో 2-3 సార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా సీతక్క గారిని కలవడం జరిగింది. ఆమె స్వయాన వచ్చి మననులో ఒక గంట సేపు మాకు టైం ఇచ్చి చెంచుల బాగోల గురించి తెలుసుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నిన్న కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కురు వంశకృష్ణ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారిని చెంచు ప్రతినిధులను 13 మందిని కల్పించి చెంచుల సమస్యల మీద ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కోరుకోవడం ఏంటంటే చెంచుల బాగు కొరకు ఆనాడైనా ఇందిరాగాంధీ ప్రభుత్వం చూసిందని చెప్పుకోవచ్చు, ఈనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం చూసిందని చెప్పుకోవచ్చు. నల్లమల్ల అభయ అరణ్యంలో అటవీ ఉత్పత్తులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర జల గిరి వికాసం పథకం ప్రవేశపెట్టింది. ఇది గిరిజన రైతుల పోడు సాగుకు తోడ్పాటు అందిస్తుంది. ఈ పథకం నల్లమలలో నివసిస్తున్న దాదాపు 10,000 మంది చెంచులకు మేలు చేకూర్చనుంది. అటవీశాఖ అధికారుల కఠినమైన నిర్ణయాలతో నల్లమలలో చెంచులు పోడు వ్యవసాయం కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. గతంలో పోలీసులు మావోయిస్టు మధ్య జరిగిన ఘర్షణలో అధికంగా నష్టపోయింది అడవి బిడ్డలే. పోడు వ్యవసాయంలో కూడా వర్షాధార పంటలు పండించుకోవాల్సిన కఠినమైన నిబంధనలు అమల్లో ఉండేవి. అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలను లాగడానికి అటవీశాఖ కఠినమైన అభ్యంతరాలను వ్యక్తం చేసేది. దీంతో చెంచులు తమలో పంటలు పండించే నైపుణ్యం ఉన్నప్పటికీ నీటి సౌకర్యం లేక అవస్థలు పడ్డారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ గారు, మన బట్టి విక్రమార్క సార్ గారు, సీతక్క గారు మరియు మన ఎమ్మెల్యే గారు మాకు ఎంతో సహకరించిన మా పిఓ గారు మరియు మా కమిషనర్ గారు, మా కలెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళందరి ఆధ్వర్యంలో మాకు చిలకలు చదువు చేసి చెట్లు నాటి బోర్లు వేసి మాకు ఈ సోలార్ ద్వారా కరెంటు ఏర్పాటు చేసి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరూ ఎంతో కష్టపడి వారం రోజులలో బీడు భూములు ఉన్న భూములను వనంలాగా మార్చి మమ్మల్ని ఎంతో సంతోషంగా ఉండాలని మా జీవితాలు మార్చాలని ఎంతో కష్టపడి వీళ్ళందరూ మమ్మల్ని ఇంత సంతోషపెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభమైంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని ఎంపిక చేసి కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులు గ్రామంపై ఫోకస్ పెట్టారు. గ్రామ జనాభా మొత్తం 1,072 కాగా నివాసాలు 385. వీటిలో చెంచు నివాసాలు 40-55 కుటుంబాలు జీవిస్తున్నారు. మొత్తం 23 ఆదివాసీ చెంచు రైతులకు 175 ఎకరాల్లో వివిధ పండ్ల తోటల సాగుకు జిల్లా అధికార యంత్రాంగం పనులు ముమ్మరం చేసింది. టీజీ రెడ్గో సంస్థ ద్వారా సోలార్ పంపు సెట్లను అందిస్తుండగా ఇప్పటికే గ్రామంలో 19 బోర్లు తవ్వగా 15 బోర్లలో సమృద్ధిగా నీరు రావడంతో అటవీ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ అన్ని శాఖల అధికార యంత్రాంగం పనులు నిమగ్నమై ఉన్నారు. నా పేరు కాట్రాజు పెద్దిరాజు, మాచారం గ్రామం, అమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మాకు ఇందిరా సౌర గిరిజన వికాస్ అనే పథకం ఓపెన్ చేసి మాకు ఆ ప్రాజెక్ట్ కింద మాకు ఇచ్చినందుకు మా
ముఖ్యమంత్రి సార్ గారికి నమస్కారం. మాకు ఈ తోటలు పెట్టడం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఈ తోటలు రాబోయే రోజుల్లో మంచి లబ్ధి పొంది మంచి బాగా డెవలప్ అవుతామనే నమ్మకం అసలు కలిగిపోయి ఆనందంగా చెప్పలేనంత ఆనందం ఉంది. మాకు అసలు ఇన్ని జన్మలెత్తినా ఇలాంటి అవకాశం వస్తుందని ఇప్పుడు కూడా కళలో కూడా ఉంచుకోలేము మేము. ఇది అసలు ఈ పెట్టడం వల్ల సారు మా కురానికే పెట్టిండేమని ఎంతో సంతోషపడుతూ మా ఊర్లో ఉండి ఊరు మొత్తమే కాకుండా రాష్ట్రం మొత్తం పెట్టడం ఇంకా బాగా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంతో రైతులకు అధిక లాభాలొచ్చే పండ్ల తోటలను అభివృద్ధి చేయనున్నారు. 5 ఏళ్లలో 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు సాగునీరందించి తుంపర, బిందు సేద్యం ద్వారా అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్, అంజీరా, దానిమ్మ తోటలకు కావాల్సిన మొక్కలను తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో చెంచుల సంక్షేమానికి కేటాయించిన నిధులన్నీ పక్కదారి పట్టాయి. అప్పాపూర్, బౌరాపూర్, పరాదాబాద్, రాంపూర్ వెంట సంగిడి గుండాలలో వారి కోసం నిర్మించిన గృహాలు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం తప్ప చెంచులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అడవి బిడ్డల దాహార్తిని తీర్చడం కోసం ఇచ్చిన నిధులన్నీ దోపిడీకి గురయ్యాయి. దీంతో గతంలో అప్పాపూర్కు అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చి 50 లక్షల రూపాయలు కేటాయించిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. చెంచుల గ్రామ పంచాయతీల తీర్మానాలు లేకుండా దాదాపు 30 లక్షల రూపాయలను కొందరు ఐసీడీఎస్ అధికారులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో 12,500 కోట్లతో అడవి బిడ్డలకు అనేక రకాలుగా చేయూతనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.